పూరా లోకల్. ప్రస్తుతం హైదరాబాద్లో మొదటి ముసురైతే పడుతుంది. ప్రజలు దీన్ని ఏ విధంగా ఆస్వాదిస్తున్నారు, మరి వాళ్ళ పనులకు ఆటంకం కలిగించిందా, వాళ్ళ పనులు సజావుగా చేసుకుంటున్నారా, దీనిపై వాళ్ళ అభిప్రాయం ఏంటి ఒకసారి తెలుసుకుందాం. నిన్న సాయంత్రం నుంచి హైదరాబాద్లో వర్షం పడుతుంది. మీ పనులకు ఏమైనా ఆటంకం కలిగిందా? ఈ వర్షాన్ని ఎంజాయ్ చేస్తున్నారు? వర్షం అనేది మన సీజన్ కాబట్టి వర్షం వస్తుంది, ఎంజాయ్ చేయాలి వర్షాన్ని. కానీ కొన్నిసార్లు మాత్రం ఎక్కువ వర్షం పడ్డప్పుడు రోడ్లపైన వాటర్ నిలిచి పడుతుంది కాబట్టి దానివల్ల కొంచెం ఇబ్బంది పడాల్సి వస్తుంది. కానీ వాటర్ లాగింగ్ లేకుండా జిహెచ్ఎంసీ వాళ్ళు పర్ఫెక్ట్గా వర్క్ చేస్తే బాగుంటుంది. ప్రజెంట్ అయితే ఇటువంటి సిచ్యువేషన్ మనం కావాలని అరకుకో కోయంబత్తూరుకో ఊటికి వెళ్తుంటాం. అలాంటి సిచ్యువేషన్ మనకు హైదరాబాద్కి వచ్చింది. సో ఎంజాయ్ చేయాలనిపిస్తుంది. ఇలాంటి టైంలో మీరు ఎలాంటి జాగ్రత్తలు తీసుకుంటున్నారు? మరి మేమైతే పిల్లల్ని ఇప్పుడే స్కూల్ నుంచి తీసుకెళ్ళి ఇంటికి జాగ్రత్త దింపేసి వచ్చాము. రెయిన్ కోట్ వేసుకొని తిరుగుతున్నాము, క్యాప్ పెట్టుకున్నాం తలదలకుండా. సీజన్ కాబట్టి జలుబు వైరల్ ఫీవర్స్ వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. వాటికి మనం ప్రికాషన్ తీసుకోవాలి. ముందుగానే నైట్ టాబ్లెట్ తెచ్చి పెట్టుకున్నాము. ఎప్పుడు ఏం జరుగుతుందో తెలియదు కాబట్టి ముందుగానే ప్రికాషన్స్ ఉంటే బెటర్గా ఉంటుంది. అది మీకు వర్షం పడ్డప్పుడు మీరు బాగా ఇష్టపడి తినే ఫుడ్ ఏంటి? సీరియస్గా చెప్పాలంటే ఫాస్ట్ ఫుడ్, బజ్జీ మిర్చీలు, చాయ్. మీ పేరు? అరవింద్. వర్షంలో తిరుగుతున్నారు. నిన్న రాత్రి నుంచి హైదరాబాద్లో వర్షం పడుతుంది. మరి ఈ టైంలో మీరు తిరగడానికి కారణం ఏంటి? ఆఫీస్ రిక్వైర్మెంట్, బిజినెస్ రిక్వైర్మెంట్స్ వల్ల తిరగడం జరుగుతుంది. మరి ఏమన్నా జాగ్రత్తగా డ్రైవ్ చేసుకుంటున్నారా? అయితే రెయిన్ కోట్ ఇవన్నీ క్యారీ చేసుకుంటున్నా. నా పర్సనల్ ప్రికాషన్స్ ఏవైతున్నాయో అన్నీ తీసుకున్నా. చాలా రోజుల తర్వాత హైదరాబాద్లో కంటిన్యూగా వర్షం పడుతుంది. ఎలా అనిపిస్తుంది? వర్షం అంటే హ్యాపీగా ఉంది. ఇంకోటి ఏంటంటే ఇలా లిమిట్గా పడితే పర్లేదు, ఏం పర్లేదు. ఇప్పుడు ఇక్కడ హిల్స్లో ఉన్నాం కాబట్టి ఇక్కడ ఏం ప్రాబ్లం ఉండదు. ఇఫ్ యూ సీ ఇప్పుడు లోవర్ ఏరియాస్ ఉంటాయి, అక్కడ ఉన్న వాళ్ళకి ప్రాబ్లం, వాటర్ హై ఫ్లో వల్లనో లేకపోతే దానివల్ల వాళ్ళకి ప్రాబ్లం అవుతుంది. కానీ అదే ఏదైనా ఒక లిమిట్లో ఉంటే ఏం ప్రాబ్లం లేదు. అండ్ మోర్ ఎవర్ అన్నీ ఉండాలి, రెయిన్ ఉండాలి, సన్ ఉండాలి, ఎవ్రీథింగ్ షుడ్ బి ఆన్ ది బ్యాలెన్స్. వర్షం పడ్డప్పుడు మీరు బాగా ఇష్టపడే ఫుడ్ తినడానికి ఏది? హాట్ ఐటమ్స్, ఎనీథింగ్. మన లోకల్గా నాటుగా చూస్తే మిర్చి బజ్జీ, ఎగ్ బొండాలు ఇవే తింటాం. వర్షంలో అయితే మోస్ట్ ప్రాబ్లీ ఇవే. ఇంకోటి ఇంకా డీప్గా వెళ్తే వేడివేడి బగారన్నంలో చికెన్ వేసుకొని తింటే అది నెక్స్ట్ లెవెల్. మరి నిన్న మన ప్లాన్ చేస్తున్నారా మరి బగారా చికెన్? అంటే ఇక రేపు ఎట్లయినా బోనాలే ఇక సికింద్రాబాద్లో. ఇక రేపు నెక్స్ట్ లెవెల్. ఇక బోనాలలో ఇక అన్నీ ఉంటాయి. బగారా ఉంటుంది, చికెన్ ఉంటుంది, మటన్ ఉంటుంది, అన్నీ ఉంటుంది. మీరు ఎప్పుడైనా గమనించారా సికింద్రాబాద్ బోనాలు అప్పుడు ఖచ్చితంగా వర్షం పడుతుంది అని? సికింద్రాబాద్ బోనాలు, హైదరాబాద్ బోనాల టైంలో ఖచ్చితంగా వర్షం పడుతుంది. అంటే ఎందుకట్లా? అదేందో ఇక అది అమ్మ అంటే గాడెసెస్ అమ్మవారు సంతోషించి ఇలా తన ఆశీర్వాదాన్ని పబ్లిక్ ఇస్తుందా తెలియదు. ఇంకోటి మోస్ట్ ప్రాబ్లీ ఇఫ్ యూ సీ సమ్మక సారక జాతరలో కూడా లాస్ట్ ఎండింగ్ డేలో రెయిన్ చూస్తాం మనం, వర్షం పడుతుంది. అసలు దట్ విల్ బీ ఇన్ ఫిబ్రవరి టైంలో అసలు వర్షం అనేది పడే ఛాన్సే ఉండదు. కానీ అప్పుడు చూసుకుంటే మాత్రం లాస్ట్ థర్డ్ డే రోజు కంపల్సరీ వర్షం పడుతుంది. అంతేకాదు, ఆశీర్వాదం అంటూ ఆశీర్వాదము, మిరాకిల్, సంథింగ్ ఎనీథింగ్ ఉండొచ్చు. నమ్మిన వాళ్ళకి నమ్మినంత. మీరు వర్షం పడ్డప్పుడు మీకు బాగా గుర్తుండిపోయిన మోస్ట్ మెమరబుల్ మూమెంట్ ఏదైనా ఉందా? ఏవి కాలేజ్లో మేము యూస్ టు ప్లే వాలీబాల్ ఆడుతుండే. వర్షంలో వాలీబాల్ ఆడడము, క్రికెట్ ఆడడము చేస్తుండే. ఇప్పుడు మోస్ట్ ప్రాబ్లీ అక్కడున్న అంటే మేనేజ్మెంట్ చేంజ్ కావడం వల్ల ఆడలేకపోతుర్రేమో. కానీ ఒకప్పుడు అయితే ఏవి కాలేజ్లో నా బెస్ట్ మెమొరీ. వర్షంలో మీరు వాలీబాల్ ఆడేది ఏవి కాలేజ్లో? ఏవి కాలేజ్ ఎక్కడుంది? దోమల్గూడ. మీరు అంటే సీనియర్స్ జూనియర్స్ అందరు కలిసి ఆడేదా? జూనియర్స్ అందరు కలిసి ఆడేది. మా సీనియర్స్ శివ వాళ్ళు, బాలకృష్ణ అందరు దే యూస్ టు బి ఫ్రెండ్లీ. అంటే మాకు ఫ్రెండ్లీ ఉండేటోళ్ళు. మేము అన్నాను వాళ్ళు వి యూస్ టు ప్లే, మంచిగా ఆడుతుండే. సో ఇది మీ వర్షంలో మీ మోస్ట్ మెమరబుల్ మూమెంట్ అంటే ఏవి కాలేజ్లో వాలీబాల్ ఆడడం. నమస్తే అన్న. మీ పేరు? బాలరాజ్ నా పేరు. ఏం చేస్తారు మీరు? నేను క్యాబ్ డ్రైవర్ని. హైదరాబాద్లో నిన్నటి నుంచి వర్షం పడుతుంది. మరి మరో 3 రోజుల పాటు వర్షాలు పడే అవకాశం ఉంది. మరి ఎలా అనిపిస్తుంది మీకు? ఈ వర్షాలు చాలా రోజుల తర్వాత పడుతున్నాయి కదా. పడితే మంచిగా, అందరికీ హ్యాపీగా ఉంది. అందరికీ వర్షాలు పడితే చాలా బాగానే ఉంది. ఏమంటే ఒకటి కంటిన్యూగా పడడం వల్ల వాటర్ జామ్ అవుతుంది హైదరాబాద్లో బాగా. రోడ్డు అన్నీ జామ్ అవ్వడం వల్ల మాకు బాగా ఇబ్బంది అవుతుంది క్యాబ్ వాళ్ళకైతే. ఇప్పుడు వర్షం పడుతుందని మీరు బాగానే అనిపిస్తుందని చెప్తున్నారు కదా. మరి వర్షం పడితే క్యాబ్ బుకింగ్స్ ఎక్కువ అవుతాయా తక్కువ అవుతాయా? ఎక్కువనే అవుతాయి, తక్కువేమో. ఎట్లా ఎక్కువ అవుతాయి? వర్షం పడితే అందరూ ఇప్పుడు తడిచిపోవడానికి ఎవరు ఇష్టపడరు కదా. క్యాబ్లో అయితే ఎవరు తడవరు.
ఇక వాళ్ళ గమ్యానికి వెళ్తారు అని చెప్పేసి క్యాబ్లో బుక్ చేస్తారు ఎక్కువ. మీకు బాగా వర్షం పడ్డప్పుడు మీకు బాగా గుర్తుండిపోయే మెమరబుల్ మూమెంట్ ఏదైనా మీకు అది బాగా ఎంజాయ్ చేశాను వర్షంలో ఆ టైంలో అని మీకు అట్లా గుర్తుండిపోయిన సిచ్యువేషన్ ఏదైనా ఉందా? ఒక 6-7 సంవత్సరాల క్రితము ఊబర్ అప్పటి నుంచి నడుపుతున్నాను నేను. అయితే అప్పుడు సర్జ్ అనేది బాగా పెట్టేది అనమాట. ఎప్పుడు బుకింగ్ పడుతుందని వెయిట్ చేసేది మేము. ఒక బుకింగ్ పడితే 500-600 వచ్చేది మాకు. అప్పుడు అంత డిమాండ్ ఉండేది అప్పుడు వర్షం పడుతున్నప్పుడు. ఇప్పుడు ఆ డిమాండ్ అనేది అసలు మొత్తం పోయింది. అప్పుడైతే బాగా ఎంజాయ్ చేసినాం. వర్షం పడితే ఎంబడి ఇంట్లో నుంచి బయటకు వెళ్ళేది మేము. ఇంకా ఎప్పుడప్పుడు డ్యూటీ చేద్దాం, ఎప్పుడప్పుడు బుకింగ్ కొడదామని బాగుంటుండే ఫీలింగ్. అప్పుడు మీరు వర్షం పడుతున్నప్పుడు బాగా తినాలనిపించే ఫుడ్ ఏంటి మీకు? ఇంకా మిర్చి బజ్జీ ఫేవరెట్. వర్షంలో ఎప్పుడైనా బాగా తడిసి అయినా కూడా అలానే వర్క్ చేశారా కంటిన్యూగా? చేశాను చాలా సంవత్సరాల క్రితం. అది చెప్పాను కదా ఇందాక. అప్పట్లో బాగా నడుస్తున్న క్యాబ్లు కాబట్టి అప్పుడు నేను ఎంత నడిచినా డ్యూటీ చేసేది. ఇప్పుడు అంత లేదు. ఇప్పుడు అంతే అయిన కాడికి చేసుకుని వెళ్ళిపోతున్నాం అంతే. ఇంకా మీ పేరు? నా పేరు రమేష్. అదేంటి వర్షంలో తిరుగుతున్నారు? అంటే వర్క్స్ ఉంటాయి కదా సార్, ఆఫీస్ వర్క్లు ఉంటాయి, పర్సనల్ వర్క్స్ ఉంటాయి, తప్పదు ఇక కంపల్సరీ వెళ్ళాలి ఎట్లయినా. నిన్న సాయంత్రం నుంచి వర్షం పడుతుంది హైదరాబాద్లో, ఎలా అనిపిస్తుంది? చాలా రోజుల తర్వాత వర్షం పడుతుంది. 20 days నుంచి అయితే పడలేదు, ఇప్పుడు పడుతుంది, మంచిగా అనిపిస్తుంది. వర్షం పడ్డప్పుడు మీరు బాగా ఇష్టపడే ఫుడ్ ఏంటి? జస్ట్ ఏదైనా వేడి ఫుడ్, మిర్చి బజ్జీ కానీ అదే వర్షంలో మీరు బాగా ఎంజాయ్ చేసిన మూమెంట్ ఏది మీకు బాగా గుర్తుండి? అంటే ఏది జస్ట్ ఇలా వర్క్స్ మీదనే తిరగడం, మనకి ఎంజాయ్ అనేది ఏమి ఉండదు. మీరు వయసులో ఉన్నప్పుడు వర్షం పడుతున్నప్పుడు ఎప్పుడు డ్యాన్స్ చేయలేదా? సంథింగ్ ఏదో వర్షంలో అలా ఏదైనా ఆట, ఏ గేమ్ లాంటిది ఏది ఆడలేదా? అట్లాంటిది ఏం లేదు ప్రజెంట్గా అయితే. మీ వర్క్ చేసుకోవడమే మీ హ్యాపీనెస్. అంతే. మరి ఇంకో 3 రోజులు వర్షాలు ఉన్నాయి, మరి ఏంటి మరి ఇట్లనే వర్షం భారీగా వర్షం వచ్చినప్పుడు కూడా తిరుగుతారా బైక్ మీద? పర్లేదు, వర్క్ ఉన్నప్పుడే కంపల్సరీ బయటకు వస్తాం, లేకపోతే ఎవరు రాము అన్నమాట. ఎలాంటి జాగ్రత్తలు తీసుకుంటున్నారు మరి? రెయిన్ కోట్స్ అంతే, రెయిన్ కోట్ కానీ అంబ్రెల్లా కానీ ఏదైనా అది జాగ్రత్తలు తీసుకుంటాం. పర్లేదు, అంత ట్రాఫిక్ కూడా తక్కువ ఉన్నది, పర్లేదు, బాగానే ఉన్నది. నమస్తే. हाँ नमस्ते, आपका नाम? विवेक कुमार हुआ नाम. विवेक जी, कल शाम से हैदराबाद में बारिश गिरा है, आपको कैसा लग रहा है? मुझे तो पर्सनली बोलूँ बड़ा मज़ा आ रहा है. क्यों? बारिश होने पर मौसम बड़ा सुहावना हो जाता है. एक तो गर्मी से राहत है और अच्छा लगता है, और बारिश होता है तो चिकन मटन खाने में बड़ा मज़ा आता है. तो इसलिए बारिश हो रहा है तो काफ़ी अच्छा. हाँ, प्रॉब्लम सिर्फ एक होता है, जब गाड़ी से कहीं निकलो तो ट्रैफिक में प्रॉब्लम आता है बस. जब बारिश गिरता है ज़्यादा ट्रैफिक तो नहीं रहता है ना रोड के ऊपर? नहीं, रोड के ऊपर नहीं रहता है, लेकिन जहाँ जहाँ पर रेड लाइट है ना वहाँ पर काफ़ी जाम लग जाता है. बारिश में बिक जाता है क्या? यदि रेनकोट नहीं तब तो भीग गया भाई. यदि कार में है तो भी वो फंस जाते हैं हम लोग, उसमें काफ़ी टाइम लग जाता है. यही एक प्रॉब्लम लगता है बारिश से. बारिश के सीज़न में मतलब कौन सा खाना अच्छा लगता है आपको खाने के लिए? भाई ज़्यादातर तो मटन खाने में बड़ा मज़ा आता है. मटन खाने में या कोई भी नॉनवेज आइटम या गर्मा गर्म पकौड़ा चाय के साथ, वो भी बड़ा मज़ा आता है. फिलहाल कल से बारिश गिर रहा है, मटन खाया कि या नहीं? कल ही खाया हूँ भाई, कल ही खाया मैंने, कल ही बनाया. बहुत दिन के बाद एक दिन भर पूरा बारिश गिरा ना, मतलब कैसे महसूस करें आप? अच्छा महसूस कर रहे हैं, क्योंकि सडनली बारिश होता है ना और चला जाता है ना, तो फिर से वो सन रेज आ गया ना, फिर से गर्मी आ गया. लेकिन लॉन्ग ड्यूरेशन तो बहुत देर तक बारिश हो रहा है ना, तो पूरा धरती वगैरह एकदम वो गीला हो गया, तो अच्छा ठंडा ठंडा एहसास हो रहा है, काफ़ी अच्छा फील हो रहा है. नौजवानों को आप क्या बोलना चाहते हैं, मतलब ये बारिश का मौसम है? अरे भाई, जवानी में जो ना एंजॉय करो बसंत का, है ना, फिर ये बसंत दोबारा नहीं आएगा, है ना. तो बारिश में भीजने में मज़ा आता है. अभी देखो इनके साथ मैं बात कर रहा हूँ, पानी ऊपर से बरस रहा है. ये जो मज़ा है ना, ये मज़ा कहीं और नहीं मिलने वाला, ये बारिश में ही मज़ा मिलेगा. థ్యాంక్ యూ సో మచ్. చూసారు కదా వ్యూవర్స్, ఈ ముసురు మంచి ముసురే అంటున్నారు. అందులో ఇది మొదటి ముసురు, ఇది ఎలాంటి పనులకు ఆటంకం కలిగించట్లేదు. అలాగే ఏమంటున్నారంటే ప్రజలు వర్షం పడుతున్నప్పుడు వాళ్ళకి మిర్చి బజ్జీ ఇష్టము, అలాగే ఇంకొందరికి చికెన్ ఇష్టము, ఇంకొందరికి అయితే మటన్ ఇష్టం అని చెప్తున్నారు. ఈ వర్షం చాలా బాగుంది. చాలా రోజుల తర్వాత, దాదాపు 20 రోజుల నుంచి వర్షం లేదు ఇంత కంటిన్యూగా. మళ్ళీ నిన్న నుంచి వర్షం పడుతుంది. అప్పుడప్పుడు 1-2 గంటలు మాత్రమే పడేది వర్షం. ఇలా కంటిన్యూ పడుతుంటే చాలా హ్యాపీగా ఉందని చెప్తున్నారు హైదరాబాద్ వాసులు. కెమెరాన్ సత్తిరెడ్డితో కృష్ణబాల, పూరా లోకల్.